శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 6300932225. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టమంతా మేషరాశి వారి సొంతం కాబోతోంది. భాగ్యస్థానంలో గురువు మారిన ఫలితాలు వీరి జీవితాన్ని మార్చేయబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి తిరిగేలేదు. అఖండమైన విజయం వీరి సొంతం. అలాగే వీరి ఇంట అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. అపర కోటీశ్వరులుగా మారతారు. అయితే గురువు మారిన ఫలితాలు ఈ రాశి వారి జీవితంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయి? భాగ్యస్థానంలో గురువు ఉండడంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? అలాగే వీరి జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువుకి చాలా ప్రత్యేకత ఉంది. గురువుని విజయం, శ్రేయస్సు, సాధన, ఆధ్యాత్మికత, అదృష్టకారకంగా భావిస్తారు. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే గురుస్థానం శుభస్థితిలో ఉంటుందో వారి జీవితంలో కోరిన కోరికలను నెరవేరుతాయి. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. అలాగే చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు వీరి సొంతం అవుతాయి. అలాగే ఎవరి జాతకంలో అయితే గురుస్థానం శుభస్థితిలో ఉండదో వారి జీవితంలో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. అటువంటి గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారి జీవితమే మారిపోబోతోంది. ఇక వీరికి ఎటువంటి కష్టాలు ఉండవు. గత సంవత్సర కాలంగా అష్టమ స్థానంలో గురువు సంచరించడం వల్ల ఈ జాతకులు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమయంలో గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశించడంతో ఇక జీవితంలో వీరికి తిరిగే ఉండదు. కోరిన కోరికలను నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఎదుటి వారికి అర్థమయ్యేలా నెమ్మదిగా మృదుమధురంగా మాట్లాడతారు. వీరు ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి తర్వాతే నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే వీరు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా తమ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. ఈ రాశి వారి యొక్క ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. ఈ రాశి వారికి ఏ విషయంలో అయినా సరే ముందే అనుమానం ఉంటుంది. అయితే ఈ రాశి వారు వీరికున్న అనుమానాలను అలాగే వీరి యొక్క ఆలోచనలను తన మనసులోనే దాచుకొని బయట పెట్టారు. అలాగే వీరికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే వీరు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు 10 సార్లు ఆలోచన చేస్తారు. ఆ పని పూర్తి చేయడం వల్ల ఎటువంటి ఫలితాన్ని పొందుతాము, అలాగే ఆ పని జరగకపోతే ఏమవుతుంది, అలాగే వీరు ఏ పనిని అప్పగించినప్పటికీ సహనంతో పూర్తి చేస్తారు. వీరు కుటుంబంలోని వ్యక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు. ఏ పని ఎవరు సమర్థవంతంగా పూర్తి చేయగలరో చక్కగా నిర్ణయించగలుగుతారు. వీరికి గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఈ రాశి వారు రచయితలుగా అలాగే పత్రికా రంగంలో బాగా రాణించగలుగుతారు. అలాగే వీరికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది. ధనాన్ని చక్కగా వినియోగించగలుగుతారు. అంతేకాకుండా ఆర్థిక లెక్కలకు సంబంధించి వృత్తి, ఉద్యోగాల్లో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి మధ్యవర్తిత్వం, ఇతరులకు హామీలు ఉండటం వంటి వాటి వల్ల నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తిపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. చేతి వృత్తుల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే నూతన వ్యాపారాలకు ప్రారంభించాలి, కొత్త పెట్టుబడులు పెట్టాలి అనే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు ఈ సమయంలో వ్యాపార పరంగా లాభాలని పొందుతారు. వీరికి ఉన్నటువంటి క్రియేటివిటీతో నూతన ఆలోచనల ద్వారా వ్యాపార అభివృద్ధిని కావాల్సినటువంటి నూతన మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. అయితే భాగస్వామ్య వ్యాపారాలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆశించినటువంటి జీతభత్యాలను పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఈ సమయం అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే పై అధికారుల నుంచి పనిచేసేటువంటి సంస్థల నుంచి ఉద్యోగస్తులకు సహాయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగపరంగా అద్భుతమైన ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఆశించినటువంటి ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి విద్యాపరంగా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. గురువు అనుగ్రహంతో విద్యార్థులు ఉన్నతమైన ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అలాగే వైద్య రంగంలో విద్యార్థులు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు వారి యొక్క జీవితానికి ఒక మార్గాన్ని ఎంచుకోవడానికి ఈ సమయం ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రఖ్యాతలు, మంచి గుర్తింపు లభిస్తాయి.
ఇక వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధం, బాంధవ్యాలు ఆహ్లాదకరంగా మారతాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకుంటారు. దైవభక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. అలాగే వీరికి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. వీరి జీవిత భాగస్వామి నుండి అన్ని విధాల మంచి సపోర్ట్ లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే అవివాహితులు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామిని పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అయితే ఈ సమయంలో సంతాన పరంగా మిశ్రమ ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా సంతాన పరంగా చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే సంతాన ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. అన్నింటా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా గతంలో ఏ పనులైతే ఆటంకాలు కలుగుతూ ఆగిపోతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తవడంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. కోర్టుకు సంబంధించిన న్యాయ వ్యవహారాల్లో కూడా విజయాన్ని పొందుతారు. స్థిరాస్తులను, బంగారు ఆభరణాలని కొంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. లాభాల బాటగా పయనిస్తారు. వీరికి ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతినిత్యం వ్యాయామం చేయడం, యోగా చేయడం, ఆహార నియమాలు పాటించడం వంటివి చేయాలి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి వారు మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం దక్షిణామూర్తిని ఆరాధించాలి. అలాగే ప్రతి గురువారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించాలి. అలాగే గురువారం రోజున శనగలను దత్తాత్రేయులకు నైవేద్యంగా సమర్పించాలి. ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానునికి ప్రతినిత్యం నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలని పొందుతారు. ఈ రాశి వారు గ్రహదోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చని వస్త్రాన్ని తీసుకెళ్ళండి. ఈ విధంగా ఆకుపచ్చ వస్త్రాన్ని ఉంచడం ద్వారా మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా కుండని నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీతో దురదృష్టం నశించిపోతుంది. వీలైతే ప్రతి బుధవారం ఉపవాస నియమాన్ని పాటించండి. శనీశ్వరుని పరిహారాలను చేయించుకోండి. విష్ణు సహస్రనామాన్ని పాటించడం, అలాగే దేవాలయంలో అరటి పండ్లు, లడ్డూలను ప్రసాదంగా పంచిపెట్టండి. మీరు మెడపై రాగితో చేసినటువంటి దుర్గామాత లాకెట్ ను ఎర్రని దారంతో ధరించండి. అలాగే ప్రతి శుక్రవారం దుర్గా అమ్మవారిని దర్శించుకోండి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. సో చూసారు కదండి, భాగ్యస్థానంలో ముఖ్యంగా గురువు మారిన ఫలితాలు ఆ స్థానాన్ని బట్టి వీరి జీవితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్గా అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేం చేసే వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్గా ముందుగా మీ మొబైల్కే వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.